సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు, నెలల తరబడి జైల్లో మగ్గబెట్టాలనే ఆలోచనతో రకరకాల చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో దేశద్రోహులకి పెట్టాల్సినటువంటి చట్టాలను కూడా సోషల్ మీడియా కార్యకర్తలపైన, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. కేవలం డైవర్ట్ రాజకీయాల కోసం, అంటే లడ్డుకు సంబంధించినటువంటి అంశం వెలుగులోకి వస్తే, వాస్తవాలు బయటకు వస్తే ఆ వచ్చినటువంటి వాస్తవాలను మరుగున పెట్టాలా, ప్రజల్ని డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగినా, మరో మాజీ మంత్రి జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగినా కూడా ఈ రెండు సంఘటనలు ఈ దశగా ఉన్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపాలనే ప్రయత్నం చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన, ముఖ్యంగా రాంబాబు గారి పైన, అక్కడ రమేష్ గారి పైన దాడులతో భయపెట్టాలంటే రాంబాబు భయపడతాడా? జోగి రమేష్ భయపడతాడా? భవిష్యత్తుకు సంబంధించి